నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశసారం నుంచి 17వ శ్లోకం. మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే మనస్సు అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి అని విచారణ చేసినట్లయితే అది తన మూలమైన అనగా పుట్టుచోటైన ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు అసలు మనస్సు అనేదే లేదని తెలుస్తుంది. ఇదియే సరైన సూటి మార్గము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనస్సుని నిగ్రహించాలంటే మనసులో ఉన్న ఆలోచనలను నిగ్రహించడం కాదు. అసలు ఆలోచనలు కలిగినటువంటి ఈ మనస్సు ఏమిటి అని విచారణ చేస్తే అసలు మనస్సే అక్కడ లేకుండా పోతుంది. ఇది సూటైనటువంటి మార్గం అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఇదంతా దేనికోసము అంటే చైతన్యాన్ని గ్రహించడానికి. కాబట్టి చైతన్యాన్ని తెలుసుకోవటానికి ఇక్కడ ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు. అంటే ప్రాణాయంతో ఏది కూడా కర్మతో నిరోధించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటి, మానసిక కర్మలతో చేస్తున్నాం. కాబట్టి అక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. విచారణతో గుర్తించడమే చాలు అని అంటున్నారు. మనస్సు లేదు అని ఎలా తెలుస్తుంది అంటే దాన్ని విచారిస్తే తెలుస్తుంది. ఈ శ్లోకం నుంచి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ జ్ఞాన మార్గం అనేది మొదలవుతుంది. అంటే ఇంతవరకు అక్కడ కర్మ భక్తి మార్గాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి నుంచి మనకది జ్ఞాన మార్గం ఇక్కడ భగవాన్ చెప్పడం మొదలు పెడుతున్నారు. మనసు విషయానికి వచ్చినప్పుడు ఈ వృత్తులు ఏవైతే ఉన్నవో అవి ఆత్మను దర్శించడానికి ప్రతిబంధకాలు అంటే అడ్డంకాలు కాబట్టి అక్కడ వృత్తి నిరోధం జరగాలి. అది వృత్తి నిరోధం జరగాలంటే అక్కడ ఏమైపోతుంది, ఇది యోగం చెబుతుంది. కానీ వాస్తవానికి ఇవి అడ్డంకులేనా? మనస్సు అంటే ఏమిటి, ఆలోచనల యొక్క సమూహము. దీనిని విచారించడం మొదలు పెడితే అసలు మనస్సే లేదని తెలుస్తుంది. మనస్సు ఉంటే దానిని నిగ్రహించవచ్చు. అసలు మనస్సే లేనప్పుడు దేనిని నిరోధిస్తావు అంటే సమస్య లేనప్పుడు పరిష్కారం ఏమిటి? మనస్సు కనుక సత్యమైతే అది 3 కాలాల్లో కూడా ఉండాలి. అప్పుడు అది సత్యమవుతుంది. కానీ ఇక్కడ మనస్సు 3 కాలాల్లో ఉందా అంటే లేదు. నిద్రలో అక్కడ మన మనస్సు అక్కడ లేదు. మనస్సు లేకపోయినా అక్కడ నీవు ఉన్నావు అంటే చైతన్యము ఉంది. కాబట్టి మనస్సు అనేది చైతన్యము మీద ఆధారపడి ఉంది. చైతన్యం మీద ఆధారపడి ఉంది కనుక మనస్సు అనేది మిథ్య. అంటే మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాబట్టి అది మిథ్య అవుతుంది. దేనివల్ల సమస్తము తెలుస్తూ ఉన్నదో అంటే చైతన్యం మీద ఆధారపడి తెలుసుకుంటూ ఉన్నదో అది తన్ను తాను తెలుసుకోలేదు. ఇది గురువుగారు ప్రతిసారి మనకు సత్సంగంలో చెప్తూ ఉంటారు. మిథ్య అనేది అర్థం చేసుకునేదే కానీ దానిని తొలగించటం అనేది కుదరదు. కాబట్టి మనసును కూడా తొలగించవలసిన అవసరము లేదు. విచారణ చేస్తూ ఉంటే అది పడిపోతూ ఉంటుంది. ఇది సత్యమా? సత్యం కాకపోతే ఇదేంటి? ఇది మరొక దాని మీద ఆధారపడి ఉంది, చైతన్యం మీద ఆధారపడి ఉంది కనుక ఇది మిథ్య. మనస్సు అనేది మిథ్య. అంటే అది మనస్సు అనేది తొలగిస్తే మనస్సు పోయేది కాదు, విచారిస్తే ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే మానసం తుకిం మార్గణే కృతే
నైవ మానసం మార్గ ఆర్జవాత్. మనస్సు అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి అని విచారణ చేస్తూ ఉన్నట్లయితే అది తన మూలమైన అంటే అనగా పుట్టుచోటైన ఆత్మలో అది లయమైపోతుంది. అప్పుడు అసలు మనస్సు అనేదే లేదని తెలుస్తుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కానీ అమ్మా మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఉపదేశసారం 17వ శ్లోకం గురుగారు. అంటే ఏంటమ్మా? అంటే మనస్సు అంటే ఏమిటి, దాని స్వభావం ఏమిటి, అది దాని విచారణ చేసినట్లయితే అది పుట్టుక చోటైన తన మూలమైన పుట్టుక చోటులో ఆత్మలో లయమైపోతుంది. కాబట్టి అప్పుడు మనస్సు అనేది లేదని తెలుస్తుంది చెప్తున్నారు గురుగారు. కాకన్పూర్ స్టోరీ లాగా ఉంటుంది అది. గురుగారు ఇంకా విచారం చేయిస్తే అది మనలో వెళ్ళిపోతుందంటే అసలు మనస్సే లేనప్పుడు లేని అట్లా చేస్తుంది. గురుగారు నువ్వు ఉందని అనుకుంటున్నావు కాబట్టి, నా మనస్సు అని అంటున్నావు కాబట్టి ఆ మనస్సు ఉందేమో విచారం చేయమని ఈ మాయానేనుకు చెబుతున్నారు. ఇక్కడ తనకు తానుగా విచారం చేసి ఇది లేదు అని గ్రహించే స్థితిలో మనస్సు ఉండదమ్మా. గురుగారు అహంకారము దూకటమే సత్యభావనతో దూకేస్తుంది మాయలోకి. ఇక్కడ మనస్సు అన్నా, అహంకారం అన్నా, బుద్ధి అన్నా, వ్యక్తిత్వం అన్నా, నువ్వు ఏ పేరైనా పెట్టు, అంతా ఒకటే. ఈ అహంకారానికి ఫ్యాకల్టీస్ మనోబుద్ధి, చిత్త, అహంకారాలు. ఎవరు విచారం చేయాలి? ఈ అహంకారం చేయాలి. ముఖ్యంగా ఇది లేకుండా పోతుంది అని నీకు తెలిసినప్పుడు అసలు విచారం చేయవు. అంతవరకు దీన్ని పట్టుకొని వేలాడుతున్నావు. వ్యక్తిత్వాన్ని పట్టుకొని నాది 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 అంటూ, పైగా మూలంలో ఇది లయమైపోతుంది. అసలు అది మూలం నుంచి రాలేదు. తాడు నుంచి పాము వచ్చిందా? లేదు గురుగారు. నుంచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు రావటానికి చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. సూచనలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఉపదేశ సారం అన్న పేరు కూడా పెట్టారు దానికి. స్వరూప జ్ఞానంలో ఇప్పుడు చెప్పుకుంటున్న మనసు ఎక్కడ లేదు, దానికి తెలియదు. ఒకవేళ మనస్సు నుంచి కనుక లేదా ఆత్మ నుంచి గనక మనస్సే గనక బయటికి వస్తే అనుకుంటాం, ఆడు నుంచి గనక పామే గనక బయటికి వస్తే దాంట్లో చెల్లొచ్చు. సర్పరుచు భయభ్రాంతిలో
నువ్వు తాడు చూసినప్పుడు పాము అయిందంటే ఏమంటావు? ఆ పాము తాడులో కలిసిపోయింది అంటావా? లేదు గురుగారు. ఆ మాట కూడా అన్నారు మహర్షి. ఉమ్, ఏమైంది పాము అంటే తాడులో కలిసిపోయి. ఉమ్, భ్రమేమో నీకా, ఉమ్. ఆడేమో పాము అవటమా? ఎలా కుదురుతుందమ్మా? అవును గురుగారు. ఉమ్, దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం ఏమిటి అంటే ఉమ్, ఆత్మ నుంచి ఏదో ఒకటి వచ్చిందేమో, పాము నుంచి తాడు నుంచి పాము వచ్చిందేమో ఉమ్, ఉమ్, అనే భావన తల ఎత్తుతుంది ఇక్కడ. ఉమ్, ఇంకోటి ఏంటంటే అమ్మా, ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ దానంతరం ప్రకాశించి తప్ప వేరే మార్గం లేదు. ఉమ్, నువ్వు ఎంత విచారం చేసినా, ఎంత మౌనానికి వచ్చినా ఉమ్, నీవు ఉంటూ ఆత్మని తెలుసుకోలేవు. ఉమ్. అమ్మా, ఆ గురుగారు. ఉమ్, స్ఫురణ లేకుండా అహం దేహము లేదు అని మనస్సు. ఉమ్, మనస్సు లేకపోయినా స్ఫురణకు వచ్చిన ఇబ్బంది లేదు. ఉమ్, పాము భయం లేకపోయినా తాడికి ఏమన్నా ఇబ్బంది? ఉమ్, ఉమ్, ఉమ్. తాడు జడము, పాము జడము కాబట్టి రెండు బాగా అర్థం అవుతాయి. ఉమ్, అవును. బసగ చీకట్లో పొరపాటు పడ్డారు, ఉమ్, వెళ్తూరు చూస్తే అది తాడే ఉన్నది, పాము లేదు. ఉమ్, మా రవికుమార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళకి ఇది బాగుంటుంది, తాడు ఇదంటూ ఉంది. ఆ గురుగారు. ఉమ్, కానీ నీవనుకున్నంత తేలికగా ఈ మనస్సుతోటి తన మూలము, తన ఆధారము ఉమ్, గుర్తించే, ప్రకాశింపచేసే కెపాసిటీ దీనికి లేదమ్మా. ఉమ్, స్టేట్మెంట్ చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఉమ్, వెతుకు, మూలానికి వెళ్ళు, మూలంలో ఇది లయమైపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. దాన్ని ఏమనుకుంటారు? ఆత్మ ప్రకాశం నీకు తెలుస్తుందేమో అని అన్నట్టుగా ఉంటుంది, ఆ గురుగారు. నీకు తెలియదు. ఉమ్, ఇది తాడు అని తెలిసినప్పుడు పాము లేనట్లే, ఉమ్, పాము భయం కలిగినప్పుడు తాడు లేనట్లు ఉమ్, ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధితో సంసారము, జగత్తు, ఇతరులు, జనన మరణాలు, అవస్థాత్రయములు నీవు చూస్తున్నప్పుడు ఉమ్, ఆత్మ నీకు తెలియదమ్మా. ఉమ్, చెప్పటం బాగానే ఉంది, ఆవరణం ఉంది అంటే బంగారం ఉండి తీరాలి, ఉమ్. మట్టి పాత్ర ఉందంటే మట్టి ఉండి తీరాలి, ఇది అర్థమవుతాయి. ఆ గురుగారు. ఉదాహరణలు అవగాహనకి బాగా పనికొస్తాయి, ఉమ్, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడానికి తీసుకోవడానికి. ఉమ్. ఎందుకంటే అవి చూస్తున్నాం కాబట్టి, ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి అర్థమవుతాయి అది. అర్థం అవుతుంది. ఉమ్, బోధన కూడా మాయ అంటే ఉద్దేశం అది, ఆ గురుగారు. ఉమ్, అది అర్థమవుతుంది. కానీ తాడు నుంచి పావు రాలేదు, ఉమ్, ఆత్మ నుంచి సృష్టి రాలేదు. ఉమ్, ఆ మాట కూడా అడిగారుగా, సృష్టి ఉండి నశించింది, అసలు లేదండి, అసలు లేదు బొమ్మన్నాడు. అసలు లేకపోతే ఎవరు చూస్తున్నారు ఈ సృష్టిని? ఆ గురుగారు.
ఉమ్, ఉమ్, లేనివాడు చూస్తున్నాడు, ఉనికి లేనివాడు చూస్తున్నాడు. ఏమా ఆ, నాకు ఇది ఎప్పుడు ఉనికి డౌట్ వస్తూ ఉంటుంది గురువు గారు. మీరు సృష్టి, నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉండనే ఉంటుంది. సృష్టి లేనప్పుడు ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి అండి. సంకల్ప రూపేణ ఇవన్నీ కనపడతాయి. సంకల్పం రాలేదు అనేది ఎందుకు కనపడదు? కనపడు. మాయా నేను అక్కడ కూడా ఉందిగా. దేహాలు లేవు. అవును. దేహాలు ఎప్పుడైతే అక్కడ ఆశ్రయించింది. దేహాలు లేవో మనస్సు జగత్తు ఎగిరిపోయింది. ఏమా? అవి ఆలోచనలేను అని ఎంత చెప్పినా అదే మింగుడు పడుతుంది. నేను నిద్రపోతున్నప్పుడు ఇతరులు ఉన్నారు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, చేసరికి అవన్నీ చూస్తున్నాను నేను అని అనుకుంటూ ఉంటారు ప్రతివాడు. చెప్పారు గురువు గారు. కాబట్టి నేను ఉన్నాను అనేటటువంటి స్వయం ప్రకాశమైన ఎరుక అదే ఎస్టాబ్లిష్ చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సే లేదు, సృష్టి లేదు, అసలు ఆత్మానంద ముక్కలై జీవుడు జగత్పీశ్వరుడు కాలేదని. అట్లా విచారం చేయి అనేది ఒక అన్ఫ్రూట్ఫుల్ ఎక్సర్సైజ్ అది. వాడు మిగిలే ఉంటాడు, లేదంటాడు, లోపలికి చీకలంటాడు, ఏమీ కనపట్టలేదంటాడు. ఆ చీకటిని ఎవరు చూస్తున్నారు చూడమంటాడు. అయిపోతుంటాం. అందుకని ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది మాయలో ఇది లేదు. ఫస్ట్ పాయింట్. కొని సాధన చేసి నేను ఆత్మని తెలుసుకోగలను అంటానికి సాధన చేసేవాడు ఒకడు ఉండాలిగా, సాధించేది కావాలిగా. మరి ఒక పక్కనేమో సాధన లేదంటుండే, సాధించేది కాదంటుండే, అసలు అహంకారమే తృణీకరించబడలేదంటున్నారు ఆది నుంచి. నీవే అంటున్నావుగా అసలు పావే లేదు ఉండతాడని. కాబట్టి పోనీ మనస్సు ఆత్మ రెండు ఒకటి అందామా? ఆ విషయం మనస్సుకి తెలియదు. నిజంగా తెలిస్తే అనుకుంటాం, నాకు ఆత్మ తెలియదని అనవు. ఆత్మ కూడా మనోపరిధిలో ఉండాలి. మనస్సు ప్రకాశిస్తున్నప్పుడు అంటే అహంకారము ప్రకాశిస్తున్నప్పుడు, వ్యక్తిత్వము బహిర్గతమైనప్పుడు ఈ స్ఫురణ బుద్ధి రూపేణ చాలా సూక్ష్మంగా ఉంటుందమ్మా. అది నువ్వు ఐడెంటిఫై చేయలేదు. నేను ఉన్నాను అనే అహం స్ఫురణ అది ఒక్కసారి ప్రకాశిస్తేనే గుర్తుపట్టగలవు నీ స్వరూపాన్ని. అంటే అక్కడ సాపేక్ష జ్ఞానము తో ఉన్నా కూడా అక్కడ అహంస్ఫురణ అనేది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందంటారు. ఉంటుందమ్మా. కాకపోతే నేను చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, ఉన్నాను అనే స్థితి ఉండదు.
ఆభరణంలో కూడా ఉమ్, బంగారం లేకపోతే బంగారము దొరుకుతుంది ఆభరణంలో ఉంది. అవును అవును గురుగారు. ఉమ్, ఉమ్, చివరికి ఏమన్నారు మహర్షి, ఇది ఆధారమే గాని భిన్నం. ఉమ్, ఈ ఆధారం అనే పదం కూడా ఒక మాయమాట. ఉమ్, నీకే అసలు ఉనికి లేదు, ఉమ్, నువ్వు ఊహించింది దానికి ఆధారం నీవేనంటే ఎట్లా? నీకు అసలు ఉనికి లేదు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఆత్మ ఎన్నడు దేనిని సృష్టించలేదు. ఉమ్, ఉమ్, అది తనకు తాను తనలోనే ఉన్నది. ఉమ్, ఒక్కసారి త్రిపుర రహస్యంలో బ్రహ్మ రాక్షసుల యొక్క ప్రశ్నలు సమాధానాలు చదవండి ఒకసారి. ఉమ్, అంతా చదివిన తర్వాత తేలింది ఏమిటి అంటే ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంది. ఉమ్, ఈ అనుగ్రహం అంటే ద్వైతంలో చెప్పుకునే అనుగ్రహం కాదు. ఉమ్, పద్మజని అట్టి పెట్టి అది చూపించదు. ఉమ్, నువ్వు పద్మజ కాదు, నువ్వంటే ఆత్మ అని చెప్పదు ఉమ్, కదా. ఆ గురుగారు. ఉమ్, వస్త్రాలకి పత్తి ఆధారం బాగా తెలుస్తుంది. ఉమ్, పత్తిలో వస్త్రాలు లేవమ్మా, ఉమ్, నువ్వు పత్తిని చూస్తున్నావు, వస్త్రాన్ని చూస్తున్నావు, అవును గురుగారు. అర్థం అవుతుంది. ఉమ్, నీవు ఆత్మని చూడలేవు, దేహాదులని జరణ మరణాలు చూస్తున్నావు, ఇదంతా దానిలోనిదే అన్నాడు. నీకు కుదరదు. ఉమ్, కానీ ఆత్మ ప్రకాశం తర్వాత ఉమ్, తమిళ మనసు అనుకుంటుంది ఇట్లా, ఈ విధంగా ఉమ్, నేను ఉన్నానన్న జ్ఞానం ఉంది. ఎస్, అంతవరకు. ఉమ్, అదే కర్తృత్వంతో జీవుడిగా జగత్తుగా ఈశ్వరుడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ గురుగారు. ఉమ్, పెద్ద బీజ మనస్సు కూడా. ఉమ్. అంటే నామరూప క్రియలను చూస్తున్నాను కానీ దాంట్లో ఉన్న చైతన్యాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. ఉమ్, జీవితం ఆధారము నిజమే, ఉమ్, ఆ ఆధారాన్ని సృష్టి లేదు. ఆ, ఏమ్మా? అదానికి సృష్టి లేదు. ఉమ్, గాఢము ఆవరణానికి ఆధారమే, ఉమ్, మట్టి పాత్రలకి ఆధారం అంటే ఉమ్, ఉమ్, ఎవడు ఒకడు వచ్చి పాత్రం చెయ్యాలి, అవును గురుగారు. ఎవడు జావలం చెయ్యాలి. ఉమ్, ఎవడక్కడ ఉండాలి అక్కడ. ఉమ్, వాళ్ళకి ఉండాలి. మరి ఎవరు చేస్తున్నారంటే ఇదిగో ఈ మాయా నేనే కల్పిస్తుంది. ఉమ్, లేకపోతే ఉమ్, ఎంత చెప్పినా నీవే అది అన్నా, అది లేకుండా నీవు లేవు అన్నా, ఉమ్, నా స్వరూపము నాకు తెలియటం లేదు అనేది మిగిలి ఉంటుంది. ఉమ్, ఎందుకని? నీవు స్థూలమైనటువంటి నామరూపాత్మకముగా అలవాటు పడ్డావు. ఉమ్, వస్తువు, జ్ఞానము, ఆకారము. ఆ గురుగారు. అవును. ఎవరన్నా అడిగారనుకో పద్మజ అంటే ఎవరని, ఈ ఆకారం పుట్ట చూపిస్తారు. ఉమ్, ఉమ్, నిజానికి పద్మజీ ఉనికి లేదు. ఆ గురుగారు. ఉమ్, 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 కాబట్టి ఒకసారి మళ్ళీ చదువు, ఇంకేమైనా తెలియరాని ఉన్నాయేమో. మానసం తు కిం
మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మనస్సు అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి అని విచారణ చేసినట్లయితే అది తన మూలమైన అనగా పుట్టుచోటైన ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు అసలు మనసు అనేదే లేదని తెలుస్తుంది. ఇదియే సరి అయిన సూటి మార్గము. మరి చదివావుగా ఎన్నిసార్లు? అర్థమైందా? లేదు గురుగారు. అన్నారా రవి? అంటే అది తన ఉనికినే తన శంకించదు కదా గురుగారు. నీ ఉనికిని శంకించమంటల్లా, ఆధారం తెలుసుకున్నావు అంటున్నా. లేదు. పద్మజ లేదు అని అంటల్లా. పద్మజగా ఉన్నటువంటి ఈ నేనుకి మూలం ఉన్నదా? అది పాయింట్. నువ్వు కాసేపు నిద్రపోతేనే పద్మజ వెళ్ళిపోయిందిగా. గురుగారు ఎందుకు తెలియదుగా. తెలియదు. నువ్వు చెప్పు నాయన రవి. గురువు గారు ఎట్లా తీసుకోవాలి? అంటే ఇక్కడ అదే అంటే మనస్సు అనేది విచారణ చేస్తే అది దాని పుట్టుక స్థానంలో మళ్ళీ అది లయమైపోతుందని చెప్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఏంటంటే గురువు గారు ఆత్మ నుంచి ఏది రాలేదని మనం చెప్తున్నాము, కానీ కొన్ని చోట్ల ఈ మనస్సు మళ్ళీ ఎక్కడ పుట్టిందో మళ్ళీ అక్కడ లయమైపోతుందని, మళ్ళీ ఆత్మలో లయమైపోతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా లేని మాటలు, ఉనికి లేని మాటలు. నీకు ఆత్మ భయం కలిగింది. లేదు గురుగారు, ఇది భగవాన్ కూడా ఎన్నోసార్లు ఇందాక రవి అడిగిన క్వశ్చన్కి చాలా సార్లు ఒక పక్కన మనసు లేదని చెప్తుంటారు, మళ్ళీ ఇంకొక పక్కన మనస్సు ఉందేమో చూడు, ఆత్మలో నుంచి పుట్టినట్లుగా ఉంటుందని చెప్తూ వస్తున్నారు కదా గురుగారు. అది ఎందుకని? జ్ఞాన దృష్టితో చెప్పినప్పుడు మనస్సు లేదు, చుట్టూ లేదని. చక్షు దృష్టితో మాట్లాడుతున్నారు దగ్గర మీ మనస్సుతో. అది ఉందేమో చూడు, ఎవరికి చెబుతారు? తనతో మాట్లాడి చెబుతారు. జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మనసు లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ మాట్లాడుతుంది. నీ దగ్గర మనస్సు మాట్లాడుతుంది. నువ్వు చెప్పు నాయన రవి. గురువు గారు. Throw some darkness if you can. అంటే దీనికి అంటే మనము విచారించిన మాత్రాన అది దాని స్వరూపం అది తెలియచేయదు గురువుగారు, ఎందుకంటే అక్కడ దానికంటూ ఒక స్వరూపం లేదు కదా. అంటే కాకపోతే ఇక్కడ మనం అంటే అది ఎందుకు మరి అది ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు ఇక్కడ, అది పుట్టిందేమో గమనించు అంటే అలా విచారణ చేసినంత మాత్రాన అది ఎక్కడ దాని పుట్టుక స్థానం మనం కనుగొనలేకపోతున్నాం. అది నీకు అన్యమైతే కనుక్కుంటావు, ఎట్లా కనుక్కుంటా? మనస్సు గురించి చెప్తున్నారు కదా గురువు గారు, అహంకారం గురించి. అహంకారం నిజంగా ఉంటే దాన్ని తెలుసుకోవచ్చు, అది లేకపోతే ఎలా తెలుసుకుంటావు? ఇటు ఆత్మ ఇటు అహంకారము కలవు కదా. గురుగారు అవును. అంటే అది ఉద్భవించినట్టుగా, అంటే అది పుట్టినట్టుగా ఉంటుందంటే అది అసలు అది ఆ మాయ కూడా, ఆ భ్రాంతి కూడా అది పుట్టినట్టుగా ఉంటుందేమో, అంటే లేనిది ఉన్నట్లుగా అవపడుతుందేమో, అంటే అది బయటకు వచ్చినట్టే కదా గురువు గారు. వచ్చినట్టు మనస్సు ఆత్మకి బయట మనస్సు బయటకు వచ్చినట్టు అనుకున్నావు. ఉంటే దాని స్వరూపం ఏంటి, మూలం ఏంటి తెలుసుకో, చూద్దాం. అదే అంటే ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది అంటారు, సమస్య లేదు ఇక్కడ, మనస్సే లేదు కాబట్టి అంటున్నారు ఒక పక్కన. మనస్సు లేదు కాబట్టి అనుకుంటాం కాదు, ఉన్నది ప్రకాశిస్తున్నప్పటికీ అది నీ స్వరూపంగా తెలియటల్లా. అవును గురువు గారు. ముఖ్యంగా
నిన్ను నష్టపరిచేది ప్రకాశిస్తుంది. ద్వైత రహిత స్థితిని ఏర్పరుస్తుంది. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, ఏకమునా ద్వితీయం, రెండవది లేదు. రెండవది లేని స్థితిలో మాత్రమే అది ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ ఆత్మకి ఇప్పుడు ఉన్నది ఒకటే వస్తువు అంటున్నాము, కాకపోతే ఇక్కడ రెండవది ఉండి ఆత్మకి భిన్నంగా లేదా, అసలు రెండవది లేదా? అసలు ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. గురుగారు. రెండవది మూడవది అన్యత్వం అనేది మనస్సు కల్పించుకుంటుంది. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులు. ఈ మనస్సుతో మూలము తెలుసుకోవటం అవుట్ ఆఫ్ క్వశ్చన్. గురువు గారు. అంతవరకు దేనికి? ఇంట్లోంచి బయటకు వచ్చావు, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నావు. అవును. తిరుగుతున్నంత కాలం నువ్వు ఇంట్లో ఏముంటుందో తెలుసా నీకు? భౌతికంగానే తీసుకో, గురువు గారు. తెలియదుగా. తెలియదు. నీ దృష్టి, నీ చూపు, నీ ఆలోచనలు ఆత్మకి దూరమైనట్టుగా ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడెక్కడ చూస్తున్నా, ఏ కర్మను ఆచరిస్తున్నా ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు, ఆత్మ తెలియకుండా ఉంటావు. గురువు. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే నేను, అది నా స్వరూపము, అది ఈ మాయా నేనుతో తెలుసుకోలేను. అంటే ఇక్కడ ఆ నేను ఈ మాయకి ఆ ఉన్న ఒక్క నేనే ఆధారము ఈ జీవుడికి. మాయలు చెప్పుకుంటాం. అక్కడ మాయ లేదు, ద్వైతం లేదు, సృష్టి లేదు, జీవుడు లేడు, వర్ణాలు లేవు. ఇది ఎటుపోయిందన్న ప్రశ్న కూడా తలెత్తదు. అంటే అదే గురువు గారు, అక్కడ అంటే అసలు లేదా, లేకపోతే దానికి భిన్నంగా లేదా? అంటే అసలు లేదు, భిన్నత్వంతో సంగతి. తాడు అసలు ఉన్నది, తాడు లేనిది పాము. పాము ఉందా లేదా అని అడుగుతున్నావు, పామే లేదు, ఉన్నది తాడు. నీవు తాడును గుర్తించావనుకో, పొరపాటున కూడా నీకు పాము భయం కలగదు చెప్పినట్టు. అసలు ఇంకా పాము అనే ప్రసక్తి రాదు కదా ఒకవేళ తాడు గుర్తిస్తే. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మరి అలాంటప్పుడు ఈ దగ్ధ బీజ మనస్సు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అంటే ప్రారంధం ఉందనే. దగ్ధ బీజ మనస్సు అనేది ఎందుకు వచ్చింది అన్నప్పుడు, ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. సృష్టిలో నువ్వు కూడా ఒక భాగం, ఈ మాయంతో ఒక భాగమేగా నువ్వు. బోధనలన్నీ మాయలోనేగా. అంటే ఒక్కసారి అది ప్రకాశించినప్పుడు ఇంకా మళ్ళీ ప్రపంచము కనిపించాల్సిన అవసరం ఏంటి అంటున్నా అసలు ఇంకా ఆ స్థితిలో. ఎందుకని దేహము అంతరించిపోవటం దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. దేహాన్ని అంటున్నాం. అవును. దేహానికి పుట్టుకోవాలని ఉందిగా. పుట్టుకోవాలి అనేది ప్రారంభం కదా దానికి. అందుకని దగ్గర నుంచి మనస్సు వచ్చింది ఇక్కడ. ఓకే. అంటే జీవన్ముక్త స్థితిలో పోస్ట్ రియలైజేషన్ అంటాం. ప్రారంభం ఈ దేహం ఉంది కాబట్టి ఇక అది ఖచ్చితంగా ప్రపంచము ఇదంతా ఉన్నా కూడా భిన్నంగా లేదు అని చెప్పాల్సి వస్తుంది. ఎంత చెప్పుకున్నా మహర్షి మరి 1950 దాకా ఎందుకున్నారు? ప్రకాశంతో మొత్తం ఎగిరిపోవచ్చుగా. అవునవును.
ఇంకోటి దీనికి ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే, స్పీడ్ గా ఫ్యాన్ తిరుగుతూ ఉంది, కరెంట్ పోయి వెంటనే ఆగిపోతుంది అది. లేదు గురువు గారు, వెంటనే ఆగదు. ఇక్కడ కూడా అటువంటిది ఉమ్. ఉన్న పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ తోటి కొంతకాలం తిరుగుతుందిగా. దానికి మనం దేహానికి ప్రారంభం ఉన్నంత కాలం 1950 దాకా మహర్షి అనే దేహం కదులుతుంది. అవును. చెప్పినట్టు ఉమ్. దీనికి ఇంకో మాట ఏమన్నారు, ఎండమావుల్లో నీరు లేవని తెలిసినా అది కనపడుతూనే ఉందిగా. అంటే ఎండమావులు కనిపించినా అది ఎండమావి నీళ్లు తెలిసి ఆగిపోతారు. అది లేవని తెలిసినా నీళ్లు కనిపిస్తాయి. జగత్తు మిథ్య అని తెలిసిన జగత్తు కనపడుతుంది, కనిపిస్తుందా? అవును. లేకపోతే గిరిశిక్షలు ప్రదక్షిణాలు చేస్తానంట కనిపించకపోతే. అదే ఒకసారి అంటే రివీల్ అయిన తర్వాత అయినంత మాత్రాన మొత్తం నిరాకారంగా కనిపించాల్సిన అవసరం లేదు. అట్లా ఉంది అనుకుందాం. ఎవరికి చెబుతారు? శంకరులు గాని మహర్షులు గాని మళ్ళీ మాయలోకి రావాల్సిందేగా. గురువు గారు ఇన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు అంటే మాయలో రావాల్సి వచ్చిన ఇచ్చారు. కనుక నిద్రాస్థితిలో నీకు ఏ విధంగా అయితే అక్కడ ఏమున్నదో తెలియదు, ఆత్మస్థితిలో కూడా సృష్టి గాని జీవుడు గాని ఉంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? బంధాలు, జననము, మరణము, కామ క్రోధాదులు అన్ని అరిష్టాలు ఉన్నాయి ఇప్పుడు. అవునవును. మరి నిద్రపోతే ఇవన్నీ ఏమైనాయి? లేవు. కాబట్టి మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఇది ఒక ప్రోత్సాహకరమైన స్టేట్మెంటే తప్ప అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి. అదే ఎంత విచారణ చేసి ఎంత అంతర్ముఖమైనా సరే ఆ తాదాత్మ్యము పోదు కదా, పోవట్లేదు గురువు. పోదు. ఎంత తేలిక అన్నారు, లోపలికి వెళ్ళి విచారం చేయి, తనకిందిగా పడిపోతుంది, ఆత్మనుగుణంగా ప్రకాశిస్తుంది. ఇంకో రహస్యం, ఆత్మ ప్రకాశించే స్థితిలో నువ్వు ఎక్కడికి పోక్కల్లా, నువ్వు అదృష్టం అయిపోతావు. ఇప్పుడు నిద్ర ముంచుకొచ్చిందంటావు, నిద్రపోయినప్పుడు నీ దేహం ఏమైంది? సంసారం ఏమైంది? జగత్తు ఏమైంది? నీ బాధ్యతలు ఏమైనాయి? అన్ని తుడిచిపెట్టుకోలేవా? మరి కాబట్టి అనుభవ సారము అనేది ఆత్మని అనుభవించే జీవుడు అక్కడ ఉండడు. అంటే ఇక్కడ ఆత్మ అది అంటే ఒక రకంగా ఆత్మ అనుభవం ఆత్మకే, జీవుణ్ణి సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ చూస్ చేసుకుంటాం అనే ఒక పార్షియాలిటీ అది లాగా అనిపిస్తుంది, కానీ అలా ఉండదు కదా గురువుగారు అని మాయను అనుకుంటాం. అందుకని అజ్ఞానులు, జీవన్ముక్తులు, విదేహముక్తులు అని అనుకుంటాం. నా దృష్టిలో అటువంటిది ఏది ఉండదు. ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. దర్శనం ఉన్నది అహం, లేనిది సృష్టి. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, అవస్థలు, కాలము లేదు.
జననము, మరణము. అసలు మనస్సే లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అవును. గురువు అదే అంటున్నారు. సమస్య ఉంటేనే పరిష్కారము, సమస్య లేకపోతే ఇంకా పరిష్కారం ఏంటి అంటున్నారు. అంటే సమస్య లేదు అన్న సంగతి అది రివీల్ అయిన తర్వాతే అప్పుడు తెలుస్తుంది అసలు సమస్య లేదు, ఇన్నాళ్ళు సమస్య ఉంది అనుకున్నాను. అంటే ఉన్నానన్న ఎరుక దానంతటిని రివీల్ చెయ్యాలి. చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా. అవును. ఎవరికి చేస్తుంది? తనకు తాను చేసుకుంటుంది. మీకు చెప్పదు. తనకు తాను చేస్తూ ఉంది. అది ఆధారంగా నేను కూడా నేను చేస్తున్నాను, తింటున్నాను, అన్ని నేను నా జీవుడు చేసుకుంటున్నాను. అది నీ భావన. ఆహా. నీవు పుట్టినప్పుడు తినకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. గురువు గారు. తెర్ర మీద బొమ్మలు ఎన్ని పడినా పడిపోయినా దానికి ఏమైనా నష్టమా? ఏ నష్టం ఉండదు. ఇష్టపరమతుగా శస్త్రము ఛేదించదు, అగ్ని దహింపదు, నీరు తాగబడదు. మరి ఇన్ని స్టోరీస్ ఎందుకు చెప్పాడు ఆయన? అది మాయలోనే జరిగింది. అవునవును. ఇక్కడ ఏమో నీళ్ళు ఉన్నాయని గుర్తుపడుతుంటుంది, అగ్ని అంటే పరిగెడుతుంటుంది. గురువు గారు. ఏది ఏమైనా ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది, జీవుడికి కాదు. ఎందుకని? జీవుడే లేడు. ఆ మాట కూడా అన్నాడుగా, నేను పుట్టలేదని తెలుసుకో, ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. గురువు గారు. అంటే ఇక్కడ పుట్టలేదు అంటే పుట్టినట్టుగా ఉన్నది, కానీ అదే ఆ చిజ్జడ గ్రంథి అనేది అది ఎక్కడో నుంచి రావాలి కదా అంటున్నారు. లేదు అసలు. అంటే వచ్చినట్టుగా ఉంటుంది గురువు గారు. భయం వచ్చినట్టుగా ఉంది అక్కడ. అంటే పాము భయం కలిగింది, వచ్చినట్టుగా ఉంది అంటే సంథింగ్ అక్కడ ఒక జరిగింది కదా గురువు గారు. ఎందుకు జరిగింది? ఎవరికి జరిగింది? ఉనికి లేని వాడికి జరిగింది, తాడుకు జరగలేదు. తాడు పాము కాలేదు. కాల వాసన వల్ల, పూర్వ స్మృతుల వల్ల, దేహాలను మార్చుకోవటం వల్ల ఈ మాయ అనేవికే కలిగింది అంతవరకు.